అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుంగనూరు ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమంపై జన సైనికులకి దిశ దశ నిర్దేశం చేయడానికి నన్ను కేంద్ర కార్యాలయం నుంచి పంపించారు. 2021 నుంచి 2024 దాకా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళని క్రియాశీలక సభ్యులుగాను, చేర్పించిన వారిని వాలంటీర్లుగాను పిలిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చలేదు. ఎందుకంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులు, హుందాగా గర్వంగా ఉండాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సభ్యుల్ని జాయిన్ చేస్తున్నారో వారికి సాధకగా, అలానే ఎవరైతే జాయిన్ అవుతున్నారో జనసేన పార్టీ కుటుంబంలో వాళ్ళని ఉద్యమీలుగా ఆయన నామకరణ చేశారు. మన శివరాత్రి రోజు నామకరణ చేయడమే కాకుండా ఆయన ఉద్యమిగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటూ 2 కోట్ల రూపాయలు ఆయన సభ్యత్వం ఇచ్చి తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు సభ్యులకు ఎక్కడైనా జరిగినప్పుడు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి కొన్ని శాంక్షన్ అవటం లేదు కొన్ని కారణాల వల్ల. దానికోసమని ఆయన ప్రతి సంవత్సరం ఆయన యొక్క సొంత డబ్బుని వెచ్చించి ఆ కుటుంబాలకి ఆర్థికంగా నిలబడుతున్నారు. పార్టీని నడిపే క్రమంలో జన సైనికులు ఏ ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా ఆ సమస్య పరిష్కార దిశగా వాళ్ళ జేబులో ఉన్న సొంత నగదు వెచ్చించి ఆ సమస్య పరిష్కారం చూపించేవాళ్ళు. అలాంటి వ్యక్తులకి గౌరవంగా ఉండాలి, పార్టీలో బలంగా వాళ్ళకు కూడా ప్రభుత్వంలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రిప్ 2026 నుంచి అంటే ఈ రోజే మెంబర్షిప్స్ అన్ని అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరికి కనెక్షన్స్ ఇవ్వటం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఎక్కువ శాతం మనకి మెంబర్షిప్ అవుతుందో ఉద్యమీలో ఉన్న ఏరియాలో, ఎక్కడైతే గ్రామంలో కానీ, మండలంలో కానీ, పట్టణంలో కానీ జనసేన పార్టీ బలాన్ని చూపిస్తే మనం రేపు పొద్దున విలేజెస్లో కానీ, మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, లేకపోతే ఇతరత్ర ఎలాంటి పదవులైనా సరే మనం అడగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో నాయకులుగా ఎదగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ప్రభుత్వ పదవుల్లోనే కాకుండా పార్టీ పునర్నిర్మాణంలో కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి అందరికి కూడా వాటిల్లో అవకాశం కల్పిస్తారు. ఒక గ్రామంలో 10 మందిని గ్రామ కమిటీ ఇస్తే ఆ గ్రామ కమిటీలో 7 జన సైనికులు ఉంటే 3 వీర మహిళలు ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. జన సైనికులందరూ కూడా సాధక్స్కి సహకరించాలి. కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని కూడా ఉద్యమీలుగా జాయిన్ చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.